హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియోలో మేము దసరా ఎలా చేసుకున్నామో మీకు చూపించాలనుకుంటున్నాను. మా ఆయన నీటి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా మామిడాకులు పెట్టేసి చెక్క బొట్లన్నీ పెట్టాడండి అన్నిటికి. ఇదంతా అయిపోయిన తర్వాత మేము సాగర్ దుర్గా టెంపుల్కి కూడా వెళ్ళాము. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరా ముందు రోజు నైటే మా చెర్రిగాడు వాళ్ళ డాడీ బండి ఊరు క్లీన్ చేసేస్తున్నాడు. చూడండి ఎలా క్లీన్ చేసేస్తున్నాడో. ఇది మా చెర్రిపండు బండి అండి. దసరా రోజు మార్నింగే చక్కగా లెగిసిపోయి బాగా ఫ్రెష్ అప్ అయిపోయి తన బండ్లు అవి తనే క్లీన్ చేసుకుంటాడంట. మమ్మల్ని ఎవరు క్లీన్ చేయొద్దు అన్నాడు. ఇదిగోండి, ఇదొక బండి. ఇది చక్కగా షాంపూ వాటర్తో క్లీన్ చేసుకొని రుద్దిందే పసాలు రుద్ది నీట్గా అయితే కడిగేసుకున్నాడు, ఎప్పుడూ లేనిది. దసరా రోజు మార్నింగ్ బేగా లేసి మా ఆయన ఏమో చూడండి పాపం నీట్గా రెడీ అయిపోయి ఇంటి ముందు మామిడాకులు ఎలా సర్దేస్తున్నాడు. తోరణాలు కట్టిన తర్వాత ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లకి, ఫ్యాన్లకి, లైట్లకి అన్ని ఊరు తెగ తిరిగి బొట్లు అయితే పెట్టేస్తున్నాడు. ఎందుకు అన్నిటికి అన్నా సరే ఒప్పుకోవట్లేదు, పెట్టాలి అని ఊరికి. చూడండి ప్రతి దానికి కనిపించిన ప్రతి దానికి పెట్టుకెళ్ళిపోతున్నాడు. మా ఆయన బొట్లు పెడుతుండగానే నేనైతే నా పూజ స్టార్ట్ చేశాను. ఎదుగోండి అన్ని క్లీన్ చేసి చక్కగా దీపం పెట్టడానికి రెడీ చేస్తున్నాను. మా వాళ్ళు ఇద్దరు వచ్చేలోపు నేనైతే పూజ కంప్లీట్ చేస్తాను. వీడిని దండం పెట్టండి అంట ఏడుస్తున్నాడు. ఊరికన్నా పెట్టాడంట, ఎక్కడికో వెళ్ళిపోతాడంట బండి వేసుకొని. ఫైనలీ ఏదో నచ్చ చెప్పి ముద్దాడితే ఏదో పాపం దండం పెట్టాడు. పొట్టోడు ఒక హాయ్ చెప్పమ్మా మన వాళ్ళందరికీ. ఇదిగోండి నేను కొంచెం ఇల్లంతా ధూపం వేసేసి దేవుడి దగ్గరికి వచ్చాను. ఇప్పుడైతే మేము మా చెర్రి రెండు బల్లికి పూజ అయితే స్టార్ట్ చేసామండి. కానీ వాడైతే మాత్రం వాడి బండికి వాడే పూజ చేస్తాను అంటున్నాడు. చూడండి ఎలా ఎక్కి అలా ఆడుకుంటున్నాడు. అక్కడ కొబ్బరికాయ పట్టుకొని చక్కగా 2 సార్లు బండి చుట్టూ అయితే తిరిగేశాడు. మా చెర్రి బండి పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కిందకు వచ్చేసాము. కింద మా హస్బెండ్ బండికి స్టార్ట్ చేసాము పూజ. దీని ఒక సైడ్ మా బండికి, ఇంకొక సైడ్ మా సైకిల్కి మా హస్బెండ్ పూజ అయితే స్టార్ట్ చేశారు. నేనైతే మా 2 బళ్ళకి హారతి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఫైనలీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పూజ అయిపోయిన తర్వాత మేము సాగర్ దుర్గా టెంపుల్కి వెళ్ళాము. ఆ విశేషాలు కూడా మీకు చెప్తాను రండి. ఈ నవరాత్రి స్పెషల్లో నేను మా ఫ్యామిలీతో కలిసి సాగర్ దుర్గమ్మ టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్ళాం. అది కూడా బోట్లోనండి. రండి మీకు మా జర్నీ ఎలా ఉందో చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనమైతే కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. వెళ్ళే దారిలో మంచి ఇంపార్టెంట్ ఆఫీసెస్ అన్నీ మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు మనం కాన్వెంట్ జంక్షన్ నుంచి అద్వానీ జంక్షన్ రూట్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే సీ హార్స్ జంక్షన్ వస్తుంది. జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే విశాఖ పోర్ట్ అథారిటీ గేట్ స్టార్ట్ అవుతుంది. గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళగానే పోర్ట్ ఏరియా అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడైతే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, చూపిస్తాను రండి. అదిగోండి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే NMDC ఆఫీస్. దాని పక్కనే CISF కమాండెంట్ ఆఫీస్ ఉంది. ఇది GST భవన్ అన్నమాట. దాని పక్కనే కస్టమ్స్ ఆఫీస్ ఉంటుంది. ఇదిగోండి ఇది పోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అన్నమాట. ఈ ఆఫీస్కి ఆపోజిట్లోనే పోర్ట్ హాస్పిటల్ ఉంటుంది. అందులో ఎల్లో ఫీవర్కి వ్యాక్సిన్ వేస్తారండి. అదర్ కంట్రీస్కి ఎవరైనా షిప్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ ఏరియాలో రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, బైక్స్ అవి స్కిడ్ అయిపోతున్నాయి. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది రోజ్ హిల్ చర్చ్. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 8న ఇక్కడ పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ మన డెస్టినీని రీచ్ అయిపోయాం. చూస్తుంటే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టున్నది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే పోర్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్.
రూపీస్లోనే మనం టికెట్ తీసుకోవాలండి. పర్ హెడ్ 40 రూపీస్ వెళ్ళి రావడానికి బోట్ షికార్. లైన్ అయితే చాలా పెద్దగానే ఉన్నది. ఇంత లైన్ కట్టడం ఎలా అని అనుకునే లోపు మా ఆయన నువ్వు రా నేను తీసుకెళ్ళిపోతానని తోసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. గేట్ అయితే క్లోజ్ చేస్తారు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. ఒకసారి గేట్ ఓపెన్ చేస్తే చూడాలి వీళ్ళ పరిస్థితి ఏంటా అని. ఒక్కసారి గేట్ ఓపెన్ చేయగానే జనాలందరూ తోసుకొని పరుగు. ఆ గుంపులో మేము కూడా కలిసిపోయాం వెళ్ళి. ఇది జెట్టి ఏరియా, ఇక్కడికే బోట్లు వస్తాయండి. ఈ ఏరియా అంతా CISF వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. జనాలు తోసుకుంటున్నారని అంకుల్ చూడండి ఎలాగరుస్తున్నారు కర్ర పట్టుకొని. ఇదిగో మనం ఎక్కాల్సిన బోట్ అయితే వచ్చింది. ఈ పక్కనే పెద్ద పెద్ద షిప్పులు కంటైనర్లు అన్నీ ఉంటాయి. పబ్లిక్ని బోట్లోకి CISF వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కిస్తున్నారండి. ఎక్కే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఎక్కాలి. బోట్లో ఇలా వెళ్తుంటే అది కూడా బీచ్ మధ్యలో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అందరూ అయితే ఫోన్లు వదలట్లేదు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడంలో. చూశారు కదా పెద్ద పెద్ద షిప్పులు ఎంత బాగున్నాయో చూడడానికి. లైవ్లో అయితే సూపర్గా ఉన్నాయి. ఇదిగోండి మనం దిగాల్సిన స్పాట్ అయితే వచ్చేసింది. దిగినప్పుడు కూడా వాళ్ళే జాగ్రత్తగా దింపుతారు. బోట్ దిగిన తర్వాత ఒక కొంచెం దూరం నడిస్తే అక్కడ మనకి క్యాబ్స్ ఆటోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి. ఈ 10 days ఫ్రీ ఆటోస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళు. మధ్యాహ్నం పూట భోజనాలు కూడా పెడుతున్నారు. ఈ వే బై రోడ్ వచ్చే వాళ్ళకండి. వీళ్ళంతా ఆటో కోసం వెయిట్ చేసే వాళ్ళే. మేమైతే ఆటో దొరికింది ఎక్కేసాము. ఫ్రీ ఆటోస్ ఉన్నాయి, నార్మల్ ఆటోస్ ఉన్నాయి. నార్మల్ ఆటోస్ అయితే స్టెప్స్ వరకు 10 రూపీస్, కొండపైకి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ మీద నుంచి వెళ్ళొచ్చు. కిందనే పూజకి ఏమైనా కావాలంటే అవన్నీ వాళ్ళు అమ్ముతారు. ఇదే స్టెప్స్ వే, రండి పైకి వెళ్దాం. ఆటోలో వచ్చిన వాళ్ళు ఈ రూట్ నుంచి వస్తారు. ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. రండి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఈ పక్కనే పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా అరేంజ్ చేశారు. ఇదిగోండి గుడిలోకి వచ్చేసాం మనం ఇప్పుడు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నది. ఇది గుడి ధ్వజస్తంభం. పక్కనే శివలింగం ఉంది. భక్తులు అభిషేకాలు అవి చేసుకుంటున్నారు ఇక్కడ. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. రిటర్న్ అయిపోతున్నాం మేము కిందకైతే వచ్చేసాము. రిటర్న్ వెళ్ళే వాళ్ళని తీసుకెళ్ళడానికి బోట్ వస్తుంది.
టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు దసరా లోపు వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, హ్యాపీ దసరా.